తినడానికి తెచ్చిందేమో. ఏం తింటారు? ఆహా, మీరు సాఫ్ట్వేర్ కదా, ఏమైనా లవ్ స్టోరీ? ఇప్పుడు చేశానని చెప్తే ఏమైందని అడుగుతుంది, బ్రేకప్ అయిందని చెప్తే ఎందుకని అడుగుతుంది. ఎవడికి తెలుసు ఎందుకు వచ్చిన గోల్లే. చీచి, అలాంటివేం లేవు. మరి మీకు? చచా, మా అక్క చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగింది. నేను మా అమ్మ నాన్న దగ్గర పెరిగాను. మా అక్క చనిపోయినప్పటి నుంచి వాళ్ళకి ఇంకా క్లోజ్ అయిపోయాను. సో లవ్ మీద పెద్ద ఒపీనియన్ లేదు, కానీ సో నో లవ్ స్టోరీస్. లేదని చెప్తే అయిపోద్ది కదా, ఈ సొల్లంత ఎందుకు? ఏంటి? అంటే మీ అక్క స్టోరీ హార్ట్ టచింగ్గా ఉంది అని అంటున్నా. థ్యాంక్ యూ. ఇంకా అయిపోలేదు. ఇంకా ఉందా? నాకు మా అక్క అంటే చాలా ఇష్టం. నేను రోజు మా అక్కతో మాట్లాడతాను. నాకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా తన ఫోటోకి చెప్పుకుంటాను. ఇది మీరు అర్థం చేసుకుంటారు కదా. మీ అక్కకి చెప్పింది నాకెలా అర్థం అవుద్ది? సర్లేండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పటి వరకు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరికీ నా బాధ చెప్పుకుంటుంటే నేనేదో పిచ్చిదాన్ని అనుకుంటున్నారు. ఆ ఎదవలందరూ కరెక్ట్గానే చెప్పారు. ఏంటి? కరెక్ట్ అయిన ఎదవ రాలేదు అంటున్నా. మీరు వచ్చారు కదా. అంటే నేను సరే అండి, అంత కట్నం ఇస్తాను ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేదు ఏంటి? నాకు ఓకే. అటువైపు కిచెను, ఇటువైపు బెడ్రూమ్. దా. కావ్య, చాలా జర్నీ చేసి వచ్చాం కదా, రెస్ట్ తీసుకున్నాక సామాన్లన్నీ సర్దుదాం. మీరెళ్ళి పడుకోండి. ముందు నేను అక్క ఫోటో ఎక్కడ పెట్టాలో చూస్తున్నాను. అవునా, సరే అయితే ఒక కాఫీ తీసుకురా. మా అక్క ఫోటో పెట్టిందే నేనేం చేయలేనండి. ఇది దీని చేదస్తాం. ఆ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది, ఒక్కసారి చూసేస్తాను. నాకిదా అమ్మయ్యా, మా అక్క ఫోటో అయితే పెట్టేశా. కావ్య ఫోటోలో మా కర్ణక్కే. కరుణక్కే. అవును, కాఫీ అన్నారు కదా, ఇప్పుడే తీసుకొస్తా. ఏంటి నువ్వు చచ్చిపోయావా? బ్రేకప్ రీజన్ చెప్పడానికి నాకు అర్హత లేదన్నావు. నువ్వు ఇప్పుడు అర్హత సంపాదించుకొని చచ్చిపోయావు అన్నమాట. నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నీ ఫ్యామిలీకి నేనే దిక్కయ్యాను. చూసావా? చూసాను. చూస్తావు, ఇంకా నువ్వు చాలా రకాలే చూస్తావు. అయినా ఒక రకంగా నువ్వు చచ్చిపోయి బతికిపో. ఇప్పుడు లేడీస్ వాయిస్లో చూస్తానని మాట్లాడింది ఎవరు? నేనేరా. నువ్వు చచ్చిపోయావు కదే, ఇక్కడేం చేస్తున్నావు? ఏరా, 3 years నుంచి లవ్ చేసిన అమ్మాయి చనిపోయిందంటే కనీసం కంట్లో నుంచి 3 ml వాటర్ కూడా రావట్లేదు. ఏంటి సింహా స్టైలా? అయినా నువ్వు మన లవ్ స్టోరీకి ఏమైనా హ్యాపీ ఎండింగ్ ఇచ్చావా? ఎండలో వదిలిసి వెళ్ళిపోయావు. 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా నువ్వు మారతావేమో అని. ఇంకా నా వల్ల కాదు. ఏంటే పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? అవును, నాకు పిచ్చి. దానికి కారణం నువ్వే. నువ్వు రొమాంటిక్ గా మాట్లాడుతున్నావు, రోస్ట్ చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదే. నీకు అర్థం కాదు, నీకేది అర్థం కాదు. మనిషి వెదిగావు గాని ఆ బుర్ర మాత్రం 5వ క్లాస్లోనే ఆగిపోయింది. వంకర టెంకరగా మాట్లాడుకో, టైట్ గా ఏదైనా మాట్లాడు. ఇంక నాకొద్దు. చేతిలో ఉందా? ఏమొద్దు? ఇదే వద్దు. నువ్వు సరిగ్గా ఇది చెప్పకుండా నాకు ఇది వద్దంటావేంటే?